బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్తో పాటుగా గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుందన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5న హైదరాబాద్లో జరుగుతున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని బట్టి దంపతులు ఆహ్వాన పత్రిక అందించారు. అలాగే సీఎం కూతురు అల్లుడికి కూడా ఆహ్వాన పత్రిక అందించారు. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్లో కుటుంబ సభ్యులు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఈ జంట తమ సొంత గ్రామంలో రిసెప్షన్ వేడుకలు గ్రాండ్గా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన రష్మిక మందన్న తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సతీమణి రష్మిక మందన్నకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి కానుకిచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు రష్మికను దీవించారు. సిద్దిపేట జిల్లా కొమరెల్లి మల్లన్న క్షేత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన బోనమెత్తి పట్నం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలని మొక్కులు చెల్లించినట్లుగా తెలిపారు. తాము కూడా విద్యార్థి నేతలుగానే రాజకీయాల్లోకి వచ్చామని, విద్యా కమిషన్ రిపోర్టు ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎన్నికలు నిర్వహించేలా కేబినెట్లో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
రాజధాని శివార్లోని కొక్కపేట శారదాపీఠం భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ భూములకు సంబంధించి ఎలాంటి అపోహలు అవసరం లేదని, అవి 100% పీఠానికే చెందుతాయని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈరోజు శారదాపీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఆలయాల వద్ద రాజకీయం చేయడం సరికాదని బీజేపీ బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సమస్యను సున్నితంగా పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. అది బుల్డోజర్ ప్రభుత్వం కాదు, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి నరసింహారెడ్డి గారు ట్రస్టీ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో బంజారా సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తూ ఎమ్మెల్యే అందరినీ ఉత్సాహపరిచారు. సేవలాల్ మహారాజ్ ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మిత్రులారా, ఆ రోజు వారు చెప్పింది అబద్ధాలు ఆడొద్దు, నీతిగా బతకాలి, దొంగతనాలు చేయకూడదు, మాంసం మద్యానికి దూరం ఉండాలి, మన భాషను ఎలాంటి లిపి లేని మన భాషను భవిష్యత్ తరానికి అందించే విధంగా మన భాషలో మాట్లాడాలి. అదేవిధంగా గ్రామాలకు దూరంగా ఉండి ఆ గ్రామ సంస్కృతిని మన దగ్గర రానియకుండా మరి మనం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన భవిష్యత్ తరాలకు అందించే విధంగా మరి మనం దాంట్లో పాలు పంచుకోవాలి. అదేవిధంగా వ్యవసాయం పండే ప్రాంతాన్నే మరి ఏనెలు గుట్టల్ని కూడా తీసేసి ఆ బండల్ని పక్కన పడేసి ఆ బండల మీదనే ఇల్లు కట్టుకోండి, కానీ వ్యవసాయ భూమిని మాత్రం సాగు చేసుకొని బతకండి. అదేవిధంగా కష్టాన్ని నమ్ముకోండి, మిమ్మల్ని నమ్మిన వాళ్ళకు మీరు అండగా ఉండండి అని చెప్పేసి వారి బోధనలు మన జాతికి చేసిరు. కాబట్టి ఆనాడు దాదాపు 10 తండాలకు ఒక నాయకుడు ఉండేవాడు, 5-6 తండాలకు తప్పకుండా ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకు చెప్పిన మాటలే మన జాతి మరి తూచ తప్పకుండా పాటించే పరిస్థితి ఆ రోజు ఉండేది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం మొక్తా అనంతరం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్వి రామరాజు నేతృత్వంలో వైభవంగా జరిగింది. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ పాఠశాలగా నిలిచిన విద్యా సంస్థ ఎన్నో సైన్స్ ఫేర్ అవార్డులు, రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద పురస్కారాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. గత 14 ఏళ్లుగా వార్షికోత్సవాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడం మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల పట్ల ఇతర తల్లిదండ్రుల విశ్వాసం పెంచడంలో ప్రధానోపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు. వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ కలెందర్తో పాటుగా యువజన సంఘాల సమితి రాష్ట్ర నాయకులు, గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు హాజరై విద్యార్థులను అభినందించారు.
పటాన్చెరు నియోజకవర్గం కర్దునూరు గ్రామంలోని పురాతన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరుకుంది. గ్రామంలో తాను చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ కాలువగిట్ల రాజ్ కుమార్ ఏకంగా 50 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆలయ నిర్మాణ బాధ్యతను భుజానకెత్తుకుని తక్షణమే పనులు ప్రారంభించాలని కోరారు. ఆపదలో ఉన్న పేదలకు సాయం చేయడమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాల రక్షణకు ఆయన చూపిస్తున్న చొరవను గ్రామస్తులు అభినందిస్తున్నారు. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నేను 10 lakhs చేయాలని చెప్పి 10 lakhs తీసుకొని వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడ వర్క్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది, స్థాయిని మించి ఉంది, మోయలేనంత బరువు ఉంది. కాబట్టి నేను కూడా ఇందులో పాల్పంచుకొని ఈ గొప్ప కార్యక్రమంలో నాకంటూ ఒక చిన్న స్థానాన్ని తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 50 lakhs రూపీస్ నా వంతుగా ఇస్తాను. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్స్ నా మిత్రులు ఉన్నారు చాలా మంది. నేను వ్యాపారంలోనే ఉన్నాను నిన్నటి వరకు. కాబట్టి ఫండ్స్ రేజ్ చేయడానికి కూడా నేను హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా ఈ టెంపుల్ బ్లూ ప్రింట్ తీసుకొని పెద్దలు మన కుమార్ అన్న, గ్రామ పెద్దలు ప్లస్ బాలన్న మీరు అందరు వస్తే కనుక నేను ఒక 4-5 మెంబర్స్ బిల్డర్స్ ని నేను మీకు అసైన్ చేస్తాను, కల్పిస్తాను. వారితో అయినంత వరకు మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని గుడి నిర్మాణం అతి తొందరగా పూర్తయ్యే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. గుడి మండపానికి సంబంధించి మీరు వర్క్ స్టార్ట్ చేయండి బాగా, ఇమీడియట్ గా రేపే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఒక 10 lakhs ఇస్తాను, ఫేజ్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. మధ్యలో ఏం బ్రేక్ ఉండదు నా సైడ్ నుంచి. మొత్తం 15 lakhs నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అందరి మధ్యలో చెప్తున్నాను. నేను ఒక అసైన్మెంట్ పెట్టుకున్నాను, వర్క్ పెట్టుకున్నాను. వచ్చిన ప్రతి దాంట్లో నా వ్యాపారంలో నా లాభంలో వచ్చిన ప్రతి దాంట్లో ధర్మాలకు, దానాలకు, సర్వీస్ కి ఒక 1% ఇవ్వాలని అనుకున్నాను. ఆ 1% ఏదో ఇక్కడే ఈ గొప్ప కార్యక్రమానికి ఇద్దామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేస్తూ ఉంటాము. ఆర్ఫనేజెస్ కి ఇస్తుంటాము, తిరుపతికి ఇస్తుంటాము, వివిధ టెంపుల్స్ కి ఇస్తూ ఉంటాము. కాకపోతే డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడే పెద్ద మొత్తంలో డొనేట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా నేను ఫేజ్ వైజ్ మొత్తం 50 lakhs రూపీస్ నా తరఫు నుంచి అండ్ నా మిత్రుల తరఫు నుంచి కూడా కలెక్ట్ చేసి ఈ గుడి నిర్మాణం పూర్తి అవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించిన కర్దానూర్ పెద్దలకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో బంజారా సంస్కృతి ప్రతిబింబించేలా హోలీ లేంగి వేడుకలు నిర్వహించారు. శశాంక్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోతీలాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూజలు చేశారు. బంజారాలు ప్రకృతితో మమేకమై జీవిస్తారని, ఎడారిలో వికసించే గోగు పువ్వులాగే వారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారని ఆయన కొనియాడారు. ఈ వేడుకలో 24 తాండాలకు చెందిన బంజారా సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. చూసిన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రాజకీయ సెగ రేగింది. జనసేన కౌన్సిలర్ సుమన్ వివాదంతో చిక్కుకున్నారు. వైసీపీ కోఆప్షన్ సభ్యురాలు స్వాతిపై ఫేస్బుక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులు సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూల్ ఉంటుంది అనమాట. అది ఒక రూల్ ఉంటుంది.
మెప్మా వాళ్ళకి ఇచ్చిన గది ఆ ఓన్లీ అందులో ఉండి ఆ మెప్మా లేయర్ వచ్చే లెటర్ ఉంటే పాల్గొనాలి వాళ్ళు. మంత్రి గారి దగ్గర చెప్పండి. చెప్తా మంత్రి గారి దగ్గర ఎవరి దగ్గర చెప్తా. ఆ మంత్రి గారి ద్వారా లబ్ధి పొందే నువ్వు అవసరం వెళ్ళావు. ఆ విషయాన్ని మర్చిపోరావు. అర్థమైందా? ఆ రోజు ఆ మంత్రి గారు నీకు మంచి అయ్యారు, ఈ రోజు చెడ్డ అయ్యారు. ఎవరికి ఇస్తే ఇంకటే మనం ఉండాలి కొద్దిగా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక క్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగిపోయింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చండికాంబ సమేత స్వయంభూ సోమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఇవాళ అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా శ్రీ ఆది జగద్గురు రేణుకాచారి జయంతోత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పాదయాత్రగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో కళాకారుల విన్యాసాలు భక్తులను అబ్బురపరిచాయి. నేడు నిర్వహించనున్న రథోత్సవం లక్షల దీపారాధన వేడుకల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన భవనాలు ఉన్నా విద్యార్థులకు మాత్రం కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 132 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట కేవలం 36 మంది కనిపిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. కనీసం మెనూ కూడా అమలు సరిగ్గా చేయకుండా కావడం లేదని టీచర్లు హెడ్ క్వార్టర్స్లో ఉండకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారుల తీరుపై యుఎస్ఎఫ్ఐ నేత బి సాగర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా రేలకాయపండ్ల మండలంలోని రేలకాయపల్లిలోని ఆశ్రమ పాఠశాల సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా వాళ్ళ సమస్యలు విద్యార్థి సంఘంగా విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ అనేక విధాలైనటువంటి సమస్యలు ఖమ్మం జిల్లాలో ఏ ఆశ్రమ పాఠశాలలో లేని సమస్యలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మేము యుఎస్ఎఫ్ఐగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులకి కనీసం ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ డే వాచ్మెన్ కానీ అసలు వర్కర్సే సరిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము స్వయంగా వచ్చి ఇక్కడ చూస్తే మాకు అర్థమైంది, ఒక్క వర్కర్ కూడా హాస్టల్ పరిసరాల్లో లేరు. ఒక్కసారి కూడా మేము రాగానే చూడగానే విజిటింగ్ చేయగానే ఒక్కసారి కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా వీళ్ళకి గ్లీజర్లు ఎప్పుడో ఇచ్చిన కొత్తలో పెట్టి అప్పుడు నడిపించినటువంటి పరిస్థితి, అవి రిపేర్ అయ్యి కూడా చాలా కాలం అయినా కానీ ఇంతవరకు కూడా వాటి గ్లీజర్ల మరమ్మతులు చేపించినటువంటి పరిస్థితి కనపడట్లేదు. బాత్రూమ్స్ లో అన్ని బాత్రూమ్స్ ఒక 10-12 బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ బాత్రూమ్స్ లలో ఒక్కటే ట్యాప్ ఉంది. అసలు మిగతా ట్యాప్లు ఇవి కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆ ఒక్క ట్యాప్ నీళ్ళే పట్టుకొని స్నానానికి కానీ బాత్రూమ్ కానీ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ వాష్రూమ్ చూస్తే 2 రూములలో కూడా కనీసం డోర్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా పాఠాలు చెప్పేటువంటి ఆఫీస్ రూమ్ లోకి వెళ్తే కుక్కలు పడుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సరైనటువంటి వర్కర్స్, సరైనటువంటి టీచర్స్ లోపం ఇక్కడ జరగకపోవడం వల్లనే, వాళ్ళ విజిటింగ్ లేకపోవడం వల్ల, అధికారుల విజిటింగ్ కూడా లేకపోవడం వల్లనే అనేక విద్యార్థుల సమస్యలు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి. స్విచ్ బోర్డులో కనీసం మూతలు కూడా వాటికి సంబంధించిన ఎర్త్కు సంబంధించిన మూతలు కూడా లేకుండా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి, షాక్ కొట్టే పరిస్థితి కనపడతా ఉంది. సరైనటువంటి లైట్లు ఇంత పెద్ద
పెద్ద గ్రౌండ్ లో కూడా సరైనటువంటి లైట్లు లేవు, ఫ్యాన్లు తిరగట్లేదు, పెద్ద పెద్ద రూములు తిరగట్లేదు, కనీసం దోమజాలు లేవు. ఇటువంటి సమస్యలు మెనూ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు, టిఫిన్ల ప్రకారం టిఫిన్లు పెట్టట్లేదు, చికెన్ 2 ముక్కలతో పెడుతున్నారని చెప్పేసి విద్యార్థులు వారంతటా వారే సమస్యలను తెలియజేసి అదొక రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేయడం జరిగింది. మేము చెప్తున్నాం యుఎస్ఎఫ్ఐ సంఘంగా ఇప్పుడే వెంటనే డీడీ గారు స్పందించి ఈ ఆశ్రమశాలను పాఠశాలను విజిటింగ్ చేసి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో రోడ్డు మీద కూర్చొని పెద్ద ఎత్తున యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డీడీ గారిని హెచ్చరించడం. నేనేమో వాటర్ తాగి చూద్దామని పోయినా, అయితే ఆడ కోతులేమో ఆడ కూర్చున్నాయి. అయితే అందరూ ఏమో అన్నం పడేసారు ఆడ. అయితే నేను పోతుంటే అన్నం తినడానికి తాగి వెళ్తున్నా, అయితే ఇక్కడ అవడానికి వచ్చినాయి. నాకు గిరించారు. అయితే ఆ కుక్కని పెంచుకున్నాం కదా సార్, అయితే ఆ కుక్క వచ్చి తరమని సార్. ఎన్ని రోజులైంది సార్? ఇరాన్ సుప్రీం లీడర్ల అయాతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త హైదరాబాద్ పాత నగరంలో కలకలం రేపింది. ఖమేనీ చిత్రపటాలతో వేలాది మంది షియా ముస్లింలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. దారుల్ ఫిషా నుంచి చార్మినార్ వరకు సాగిన ఈ ర్యాలీ అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అదనపు బలగాలతో నిరంతర పహారా కొనసాగిస్తున్నారు. अजीमत जिस तरह से 1400 साल पहले मौलाए कायनात को जिस तरह से शहीद किया गया था, आलम इस्लाम को हमेशा ठीक है यहूद और नसारा से नुकसान पहुंचा, उस सबसे ज्यादा नुकसान मुनाफिकत से पहुंचा। मुनाफिकत से पहुंचा, आज भी वैसे ही हुआ है कि मुनाफिकत की वजह से आगा आज हमारे शहीद हो गए। अजीज़ान मोहतरम, रहबर महोत्सव हमेशा अपनी जिंदगी में यही तालीम देते थे कि 10 साल पहले भी अगर मुत्तहिद होते, निफाक ना होता, तो इमाम हुसैन अलैहिस्सलाम की शहादत नहीं होती। పాలెం గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్పందించారు. 3 నెలల చిన్నారిని నీటి తొట్టిలో వేసి హత్య చేసిన ఘటనను ఖండిస్తూ నిందితులకు వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. ఇవాళ పాలెం గ్రామాన్ని సందర్శించిన వారు సంఘటన వివరాలను తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కేసులో వేగవంతమైన విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ఇదేనమ్మా అన్యాయం, ఇట్లా జరగకూడదని మేము అందరం చెప్తున్నాం. దీనికి ఎవరు బాధ్యులు తెలుసుకొని ఇటువంటిది మళ్ళీ ఎక్కడ జరగకుండా చేసి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించబడుతున్న పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం జరిగింది. నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నల్లకొండ శ్రీనివాసులు, కౌన్సిలర్లు సద్దల తులసి వెంకట్రాములు, పుల్లరి భరత్, దండు శ్రీను, కోట్ల తిరుపతి తదితరులను ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు మొగలి శ్రీధర్ గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ సద్దల తులసి వెంకట్రాములు ఆలయ నిర్మాణానికి 36,000 విరాళాన్ని అందించారు. వచ్చే ఏప్రిల్ నెలలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా కమిటీ ప్రకటించింది. పూర్తి జరిగింది. ఆ శిల్పి గారు చెప్తా ఉన్నారు, పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు మీ ఆత్మకు పంపారని చెప్తా ఉన్నారు. ఒకవేళ మంచి రోజు చూసి ఆ రోజు వచ్చినప్పుడు ఆత్మకూరు పట్టణ మున్సిపల్ పాలకవర్గము, అదేవిధంగా ఆత్మకూరు పట్టణ ప్రజలందరూ కూడా చెరకట్ట నుంచి అమ్మవారిని మనం పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకెళ్ళి, ఎందుకంటే ఆత్మకూరు పట్టణానికి మన పెద్దమ్మ తల్లి రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ జరిగే రోజు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఖచ్చితంగా ఆ అమ్మవారి ఊరేగింపులో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా చైర్మన్ మీరు అడిగినటువంటి ఏదైతే గుడి ప్రాంగణం చిన్నగా ఉంది కాబట్టి వెనక ప్లేసు బీసీ హాస్టల్ ప్లేస్ అడుగుతా ఉన్నారు.
మేము కూడా మా పాలకవర్గంలో చర్చించుకున్న తర్వాత మండల కమిటీ నాయకులు ముఖ్య నాయకులు అందరం ఉన్నాము. మేమందరం కూడా పోయి మినిస్టర్ గారితో చర్చించిన తర్వాత దాని ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా చరిత్ర చెప్తా ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఆత్మకూరు ఇందాక శ్రీధరన్న మాట్లాడడం జరిగిందా, జిల్లాలు అయినటివి వనపర్తి కానీ గద్వాలు కానీ సంస్థలు ఉన్న జిల్లాలనే నేను ఈరోజు ఆత్మకూరు ఒక సంస్థ ఉండి కూడా ఇంత దారుణానికి స్థితి కట్టిందంటే ఆనాటి రాజకీయ నాయకులు పాలకుల వల్లనే. అవన్నీ ఈరోజు బర్తరఫ్ చేసి ఈరోజు ఒక చక్కటిమైన నాయకుని మన మంత్రి గారిని ఈరోజు మన వాకిడిసిన అందరూ ఓటేసి గెలిపించి ఈరోజు మన మంత్రి గారిని మన మంత్రిగా మనకు రావడం మన అదృష్టం. అంతేకాదు ఆ రోజు గుడి పూజ కార్యక్రమం పాల్గొన్న తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు బొడ్ల నిర్మాణ కార్యక్రమంలో చెరుకట్టమైన పోతుంటే అన్నకు మినిస్టర్ కన్ఫర్మ్ అయిందని ఫోన్ వచ్చింది. ఎంత అదృష్టం అంటే ఇదంతా మనకు శుభసూచకమే. ఈరోజు ఒక మంత్రిగా ఉండడం వల్ల మనకు 400 కోట్ల రూపాయలు కూడా తీయడం జరిగింది. ఓన్లీ ఆత్మకూరుకే. ఈ కాన్సెన్స్ మొత్తం అంతే 1000 కోట్ల దగ్గర వచ్చి ఉంటుంది. కాకపోతే ఒక నెలలనే ఇవన్నీ ఒక పెద్ద మనిషి చెప్పాలి. మీరు అడిగినటువంటి ఏదైతే గుడికి